హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాజు అండ్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సింది ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని మనకు కావాల్సినంత కాజుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం సన్నగా చాప్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ రెండింటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో 3 లవంగాలు, కొంచెం చెక్క అండ్ 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇక నేను బాగా కష్టపడిపోతున్నానని మా హస్బెండ్ నా కోసం బాదం మిల్క్ తీసుకొచ్చారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ కాజు ప్యూరీని ఇందులో వేసుకోవాలి. కొంచెం అందులోనే వాటర్ వేసి నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని మిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. మిర్చిని ముందు యాడ్ చేయలేదు, ఎందుకంటే ముందు యాడ్ చేస్తే కొంచెం మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. అందుకే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా మిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. తర్వాత ఇందులో నేను కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా లో ఫ్లేమ్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసుకొని మీకు ఒకవేళ కొంచెం వాటర్ కావాలంటే ఒక 1/2 glass ఆఫ్ వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఒక 5 minutes మనం బాగా బాయిల్ చేశాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు అండ్ పన్నీర్ క్యూబ్స్ని కూడా ఇందులో మిక్స్ చేసుకుందాం. పన్నీర్ విరగకుండా నీట్గా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం. ఒక 5 minutes బాయిల్ చేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.